ఎన్నికల ముందస్తు తనిఖీలలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, జేసీ ధ్యానచంద్ర, మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ తదితరులతో కలిసి ప్రారంభించి సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో స్వీప్ కార్యక్రమాలలో భాగంగా సెల్ఫీ పాయింట్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, జేసీ ధ్యానచంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భారతి, రిజిస్ట్రార్ రజనీలతో కలిసి ప్రారంభించి అక్కడి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి విద్యార్థులతో అధికారులతో ఓటు విలువ ప్రాముఖ్యతను వివరించేలా ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామని పలు నినాదాలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పోలైన ఈవీఎంలను భద్రపరుచు స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఏప్రిల్ 18వ తేదీన రాష్ట్రంలో 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నదని, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 25తో ముగుస్తుందని, మే 13న ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికలు జరగడానికి ముందు జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీల పనితీరు, ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు కంట్రోల్ రూమ్ పనితీరు, ఎస్ఎస్ఎస్టీల ఏర్పాటు, గ్రీవెన్స్లను ఎలా పరిష్కరిస్తున్నారో చూడడానికి తనిఖీలు నిర్వహిస్తున్నానని, ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్, బోర్డర్ సెక్యూరిటీలు, నెల్లూరు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్, కంట్రోల్ రూమ్ నిర్వహణను పరిశీలించడం జరిగిందని, తిరుపతి జిల్లాలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించడం జరిగిందని అన్నారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన స్వీప్ సెల్ఫీ పాయింట్ ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. స్వీప్ యాక్టివిటీలో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు మరియు పౌరురాలు ఓటరుగా నమోదు చేయించుకోవాలని మరియు పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రంకు వచ్చి వారి ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీకి సూచిస్తూ స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని బలగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలైన ఈవీఎంల సీసీ కెమెరా పర్యవేక్షణ, సాయుధ బలగాల బందోబస్తు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, తహసీల్దార్లు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ఎవరైనా ఎక్కడైనా పొలిటికల్ యాక్టివిటీలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. సుమారుగా 900 వాలంటీర్స్ని ఈ రోజు వరకు రిమూవ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చాలా కంప్లైంట్ వచ్చినాయి. సో 150 వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మనం తీసేసాము సర్వీస్ నుంచి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కొన్ని చోట్ల వచ్చింది. సో ఈ రోజు వరకు అరౌండ్ 120 గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాము. 51 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టర్కి, ప్రతి ఎస్పీకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏం చెప్పింది అంటే వైలెన్స్ ఎక్కడైనా ఉంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. తర్వాత రీపోల్ ఎక్కడ కూడా జరగకూడదు. సో అండ్ ఎక్కడ ఏ విషయంలో కూడా ఈ పార్టీని ఫేవర్ చేస్తున్నారో ఆ పార్టీని ఫేవర్ చేస్తున్నారు ఆ కంప్లైంట్ కూడా రాకూడదు. సో పూర్తిగా మానిటరింగ్ ఇప్పుడు మనకు 3 ఈసీఐ నుంచి స్పెషల్ అబ్జర్వర్స్ కూడా వచ్చారు, జిల్లాల్లో తిరుగుతున్నారు. నిన్న పోలీస్ అబ్జర్వర్ బాపట్లకి, పల్నాడుకి, ప్రకాశం డిస్ట్రిక్ట్కి వచ్చారు. ఆ ప్రకాశంలో కూడా ఒక ఇన్సిడెంట్ మొన్న రిపోర్ట్ చేయడం జరిగింది. అది కూడా స్పెషల్ అబ్జర్వర్ స్వయంగా వచ్చి దీన్ని ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ తీసుకువెళ్ళారు. సో 3 స్టేట్లో వచ్చిన 3 ఈసీఐ స్పెషల్ అబ్జర్వర్స్ ఇప్పుడు తిరుగుతున్నారు. సో ప్రతి ఇష్యూ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. ఎప్పటికప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం. మన రాష్ట్రంలో ఓటింగ్ శాతం లాస్ట్ టైం 79.8% ఉండేది. ఇంతకుముందు 2014లో 78.7% అంటే 1% పెరిగింది. ఈ సంవత్సరం అంటే ఈ ఎలక్షన్లో మన టార్గెట్ మినిమం 82% పెంచాలని మన ఉద్దేశం ఉంది. కాబట్టి లాస్ట్ 4 మంత్స్ నుంచి మేము కంటిన్యూస్గా పిల్లల్లో, పెద్దవాళ్ళలో, ట్రైబల్స్లో, మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్లో, ఓల్డ్ పర్సన్స్లో అందరిలో స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా వాళ్ళలో ఓటింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు మనం చేస్తున్నాము. ఈరోజు కూడా మీరు చూస్తున్నారు, పిల్లల దగ్గర మనమే వచ్చేసి ఇంకా 2-3 days ఉన్నాయి, అప్పుడు ఎవరైనా మిగిలి ఉంటే దే కెన్ గెట్ దెమ్సెల్ఫ్ ఎన్రోల్డ్. యాజ్ ఐ సెడ్ 2.5 lakh నుంచి మేము డ్రాఫ్ట్ పబ్లిక్ చేసినప్పుడు ఈరోజు 10 lakh వరకు ఓన్లీ 18 to 19 కేటగిరీలో పెరిగింది. తర్వాత కమిషన్ ఈసారి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి తర్వాత 85+కి హోమ్ ఓటింగ్ సువిధ ఇస్తుంది.
ఆ హోమ్ ఓటింగ్ అంటే వాళ్ళు కమిషన్ అంటే పోలింగ్ టీం వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడి నుంచి వాళ్ళ ఓట్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తీసుకుంటుంది. సో వీఆర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్లో ఉన్నాము, పోలింగ్ డే వరకు కంటిన్యూ చేద్దాం.